హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ మీ అందరూ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చండి, మేమైతే ఊరు వెళ్తున్నాం. మా రేవాంశ్ అయితే ఇక్కడ మీకు హాయ్ అయితే తెగ చెప్తున్నాడు. అలానే వాడు మేము ఎక్కడికి వెళ్తున్నాం కూడా వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పేశాడండి, మేము గుడికి వెళ్తున్నామని. కాకపోతే అదేం గుడి చెప్పలేదు కదా. అలానే ఇదేం ప్లేసో మీరు గుర్తుపట్టారా? అదే అండి మన విజయవాడ బ్యారేజీ అండి. అసలు నీళ్ళు లేక మొత్తం అయితే ఎండిపోయింది, వాటరే కనిపించట్లేదు, ఎక్కడో కొన్ని ఉన్నాయి. అసలు ఇక్కడ చూడండి మొత్తం ఇసుకే ఉంది. అలానే నేను చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను కదండి, చుట్టూరు అయితే గోడ కట్టేశారండి, అంటే ఇళ్ళ మీదకైతే వాటర్ పోకుండా. అంతకుముందు నేను ఎప్పుడైతే చూడలేదు, నేను వచ్చేసి ఒక 2 years అయిపోయిందిలేండి. ఈ గోడ ఎప్పుడు కట్టారైతే నాకు తెలియదు, కొత్తగా చూస్తున్నాను. ఇక మీ అందరికీ చెప్పా కదండి, మేము ఊరు వెళ్తున్నామండి. ఇదిగో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేసారు. వీళ్ళందరూ అయితే ఎడూరు నుంచి అయితే వచ్చారండి. ఇక మేము కాకాలోనే ఉన్నాం కాబట్టి ఇటు అమ్మ నాన్న నేనైతే కాకా నుంచి, రేవాంశ్ కాకా నుంచి అయితే వచ్చాం. మా హస్బెండ్ అయితే తన ఆఫీస్ దగ్గర నుంచి అయితే వచ్చారండి. ఇంకా చెప్పలేదు కదా మీ అందరికి మేము ఎక్కడికి వెళ్తున్నామో. షిరిడి అయితే వెళ్తున్నామండి ఫ్యామిలీతో కలిసి. అయితే మా మామయ్య వాళ్ళు, మా బావ వాళ్ళు, మేము, అమ్మ నాన్న, అలానే మా చిన్నమ్మమ్మ, అలా మేమైతే ఒక 10 members 11 members కలిసి అయితే షిరిడి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ రేవాంశ్ అయితే వాళ్ళ తమ్ముడికి కేక్ అయితే తినిపిస్తున్నాడు. ఇంకా హడావుడిగా అయితే ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఫస్ట్ అయితే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, తర్వాత అయితే మార్చారండి. ఇంకా హడావుడిలో నేనైతే ఏం షూట్ అయితే చేయలేదండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉండిద్ది. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే మీకైతే చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి, సరేనా? నేనైతే చాలా బాగున్నాను. తీస్తుంది మా మేనగోళ్ళు అండి. షిరిడి ట్రిప్కి వెళ్తున్నాం మేము, సరదాగా వీడియో చేస్తుంది అండి. చూశారు కదండి అలా ఇమిటేట్ చేస్తున్నారు. నన్ను ఇమిటేట్ చేసిందేమో మా మావయ్య అండి. ఇక మా మావయ్య పక్కన కూర్చుందేమో రేవతి, నాకు తోడుకోళ్ళు అవుతుంది, మా బావ వాళ్ళ వైఫ్ అండి. ఇక తనైతే ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా నాన్న మీ అందరూ తెలుసు కదా, ఇక పరిచయం అయితే ఏం అవసరం లేదు. ఈ పింక్ శారీ ఆవిడేమో నాకు పెద్దత్త అవుతుందండి, మా తోడుకోళ్ళు అని చెప్పా కదా, వీళ్ళ కోడలే. ఇంకా మా అమ్మ అయితే అందరికి ఇక్కడ వడ్డిస్తుంది. ఇది నైట్ అండి. నైట్ అయితే మార్నింగ్ ఇంటికాడ నుంచి మా ఆఫ్టర్నూన్కి అలానే ఈవినింగ్కి అయితే భోజనం తెచ్చుకుందామండి. ఇక తెల్లారికి కూడా మేము పులిహోర అలానే పెరుగన్నం తాలింపు అయితే తెచ్చుకున్నాము. మార్నింగ్ అలానే ఈవినింగ్ అయితే కూరలతో అయితే సరిపెట్టేసాము. మార్నింగ్ అయితే వీళ్ళు పులిహోర తినేవాళ్ళు పులిహోర, పెరుగన్నం తినేవాళ్ళు అయితే పెరుగన్నం అయితే తిన్నారు. రేవాంష్కేమో ఇడ్లీ వస్తే ఇడ్లీ అయితే పెట్టానండి. ఇంకా వాడైతే తిన్నాడు కదా, మంచిగా అయితే ఆడుకుంటున్నాడు. నేను ఆ ఇడ్లీ తిన్నా బాగుండేదండి, నాకెందుకు మార్నింగ్ పులిహోర అలానే పెరుగన్నం అయితే ఎక్కదండి. ఇక దానికోసం అయితే నేను తినలేదు. వచ్చిన ఇడ్లీ అయినా కొంచెం పర్లేదండి, బాగానే ఉంది, నీళ్ళ చట్నీ అయినా. ఇక్కడ దోశ వేస్తుంటే ఈ దోశ అయితే తెప్పించుకున్నానండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే తీసుకుంటున్నారు కదా, టేస్ట్ అయితే ఎట్లుండిద్దో బాగుండిద్దేమో అనుకున్నానండి. ఇడ్లీ కన్నా అట్టు అయితే ఇంకా బెటర్గా అని. కానీ నేను తిన్న అట్టులో ద వరస్ట్ దోశ అండి. అసలు మసాలా దోశ అని ఇచ్చారా, మినపిండే కదండి, మైదా పిండి కూడా పులిసిపోయిందండి. అబ్బా నాకైతే వామిటింగ్ వచ్చిందండి, తినలేక ఇంకా తప్పదు కాబట్టి తినేసాను. ఇక్కడైతే మేము దగ్గరగా షిరిడి అయితే రీచ్ అయిపోయాండి. మేము డైరెక్ట్ సాయినగర్కే చేసుకున్నాము వెళ్ళేటప్పుడైతే. ఇక్కడ సాయినగర్లో అయితే దిగేసామండి. ఇక దిగేసి మీకైతే సాయినగర్ స్టేషన్ చూపిస్తున్నాను. ఇయర్కి అయితే బాగా డెవలప్ అయిపోయిందండి. మేము ఫస్ట్ టైం షిరిడి వచ్చినప్పుడు ఇది ఏం లేదండి, జస్ట్ 2 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే మేము హోటల్కి అయితే వచ్చామండి. మేము ముందుగానే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడైతే అందరు రెడీ అవుతున్నారు. ఇక ఈవిడైతే మా చిన్నమ్మమ్మ అండి. ఇక తను కూడా వచ్చింది. ఇక్కడ వీడియో తీస్తుంటే అయితే అంతే కూర్చొని అయితే చూస్తుంది. ఇక నేను దర్శనానికి అయితే ఈ బ్లూ శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా హోటల్ వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారండి ఆఫ్టర్నూన్ అలానే నైట్కి అయితే. ఇక ఆఫ్టర్నూన్ ఇక దర్శనానికి వెళ్తున్నాం కదా, లేట్ అయిద్దని ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి మేము దర్శనానికి అయితే బయలుదేరామండి. ఇక నేను తింటే ఇక్కడ రేవాంశికి కూడా అయితే తినిపిస్తున్నాను. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా తినాలి కదా, అందుకే ఇక్కడ కూర్చొని అయితే ఉన్నామండి.
ఇందాక అందరినీ చూపిలేదు కదా, ఇప్పుడైతే ఇంకా మిగతా వాళ్ళని అయితే చూపిస్తానండి. తిన్నైతే ఇందాక చూపించా కదా మా తోడుకోళ్ళని, అక్కడ చేయుతుందేమో మా మావయ్య పక్కన మా నాన్న, అలానే మా మావయ్య వాళ్ళ వైఫ్ అండి, నాకు అత్త ఇద్ది. ఇక్కడ చేయి చూపిస్తున్నాడు కదా థమ్స్ అప్ సింబల్, తనైతే మా బావ అండి, వాళ్ళ వైఫే రేవతి, మా తోడుకోళ్ళలు. అలానే ఆయన చేతిలో ఉందైతే వాళ్ళ చిన్న బాబు అండి, ఇదిగోండి అదిగో వాళ్ళ ముగ్గురు ఒక ఫ్యామిలీ. అలానే మా మావయ్య అని చెప్పా కదండి, వాళ్ళ బాబు అండి, అది ఇక రేవాష్ని ఎత్తుకుంది అయితే వాళ్ళ బాబు, మా మావయ్య వాళ్ళ బాబు, మా మావయ్య మా నాన్న. ఇటు పక్కన అయితే ఇదిగో తినైతే మా అత్తయ్య అండి, మా మావయ్య వాళ్ళ వైఫ్. ఇక్కడ రేవాష్ని అయితే నాన్న అక్కడ కారు ఉంటే కారు అయితే ఎక్కించాడండి, భలే అల్లరి చేశాడండి రేవాష్ అయితే. ఈ ట్రిప్ అయితే అస్సలు మాటలు లేదు. ఇక్కడ హోటల్ నుంచి మేము గుడికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. గుడికి అలానే హోటల్కి అయితే ఒక 1/2 కిలో డిస్టెన్స్ అండి, అంతే పెద్ద డిస్టెన్స్ అయితే ఏం లేదు. ఇంకా తినేసాం కదా, చక్కగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడైతే వచ్చేసామండి గుడికి అయితే. ఇక్కడ గేట్స్ అయితే ఇస్తారు కదా, గేట్ 1, గేట్ 2, గేట్ 3 అని. ఇంకా మనం దర్శనానికి వెళ్ళాలంటే ఫోన్లు అయితే ఎలా లేవు కదా, ఇక్కడ ఫోన్లు అయితే ఇక్కడ ఫోన్ కౌంటర్లు అయితే పెట్టేసి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక దర్శనం దగ్గర అక్కడైతే ఏం షూట్ చేయలేదండి, జస్ట్ వెళ్ళే ముందే వీడియో అయితే తీసుకున్నాను. ఇక వెళ్ళే ముందు అయితే మొత్తం అయితే చూపిస్తున్నాను. ఈ పెద్ద బిల్డింగ్ ఎంతమంది తెలుసండి, షిరిడి వెళ్ళిన వాళ్ళకైతే బాగా తెలుసండి. గుడి పక్కనే ఉండిద్ది, పెద్ద షాపింగ్ మాల్ లాగా అన్నీ దొరుకుతాయండి ఇక్కడైతే. ఇంకా చూడండి, ఇక్కడ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను. మా జిడ్డు మొహాలు చూస్తేనే అర్థమైపోయింది. ఇక్కడ అమ్మ, నాన్న, నేను, రేవాష్ని అయితే చూపిస్తున్నాను. ఇక రేవాష్ అయితే హాయ్ చెప్పినోడు చెప్పినట్టే ఉన్నాడండి. మా వాళ్ళు అయితే వీడియో చేస్తుంటే మంచిగా హాయ్ చెప్పి థమ్స్అప్ సింబల్ అయితే ఇస్తున్నారండి. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ సాయిబాబా థీమ్ పార్క్ అని ఉండిద్దండి. మంచిగా మీరు ఎవరైనా ఫోటోలు దిగాలన్నా, అలానే కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలన్నా కానీ చక్కగా ఇక్కడైతే వచ్చేసేయండి. బయటే వ్యూ చాలా బాగుండిద్ది, మంచిగా ఫోటోలు దిగవచ్చు షిరిడి వచ్చే వాళ్ళైతే. ఇంకా అలానే మేము ఇక్కడ కొన్ని ఫోటోలు దిగడానికి అయితే వచ్చామండి. మాకు తెలియదండి, మీకైతే నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతూ ఉండిద్ది. నెక్స్ట్ అయితే కొన్ని అయితే చూపిస్తాను, మీరు కూడా భలే ఆశ్చర్యపోతారు. అలానే మీతో కొన్ని అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా వాళ్ళైతే కూర్చున్నారు, ఒక్కొక్కరు హాయ్ చెప్పండి చెబుతున్నారు. మా అమ్మమ్మ, మా పెద్దత్త, అలానే అమ్మ, ఈమె వచ్చేసి అయితే మా లావణ్య అత్త. ఇక పక్కనైతే నాన్న కూర్చున్నాడు. రేవాష్ అయితే ఉరుకుతానే ఉన్నాడండి, ఒక్క చోట అస్సలు ఉండట్లేదు. వాడితో మాత్రం భలే ఇసుకొచ్చేసిందండి. ఇంకా అమ్మ, నాన్న, నేను, మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి అందరూ కొంచెం సేపు అయితే చూసుకోబడి సరిపోయింది. లేకపోతే వాడు ఒక్కడితో అయితే మామూలుగా ఉండేది కాదు. చూసారా, సూర్యదేవుడిది అనుకుంటండి ఆ చక్రం అయితే. ఇక్కడ రేవాష్ని మా హస్బెండ్ అయితే ఫోటోలు తీస్తున్నాడండి. వాడు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, చూడండి అలా పడిపోతున్నాడు. తనైతే ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు వాడిని మంచిగా ఫోటోలు తీయాలని. కాకపోతే పర్లేదండి, మరీ అంత బాగా ఏం రాకుండా ఏం లేవు, బాగానే వచ్చినాయి. వాడు ఆ పొనుకొని స్టిల్ ఇచ్చినాయి, మంచిగా వచ్చినాయి. ఇక్కడ మా వాళ్ళు అయితే ఫోటోలు తీయడానికి మంచిగా అయితే కూర్చున్నారు. ఇక అలానే ఇక్కడ రేవతి అయితే ఫోటోలు అయితే చేస్తుంది మా వాళ్ళందరినీ. ఇవేనండి గుర్తుగా ఉండేది. ఇక నెక్స్ట్ అయితే మేము అలా వచ్చేసరికి అయితే ఒక 5 అలా అయిందండి. ఇంకొక 1 అవర్ కూర్చున్నాక ఇక్కడైతే షో మొదలైందండి. ఇదైతే ఫ్రీగానండి. ఈ సాయి థీమ్ పార్క్ ఏంటంటే లోపలికి వెళ్ళాలంటే మనకు 500 టికెట్ ఉండిద్దంట. అదే బయట కూర్చుంటే ఎవరేమంటారండి. అప్పుడైతే మనకు 6 అలా దాటినాకైతే మంచిగా అయితే జనాలు అయితే ఇంకా బాగా వచ్చారండి. వీళ్ళైతే మణిపూర్ వాళ్ళు అంటండి, లేడీస్ అలానే జెంట్స్ అయితే కలిసి అది సర్కస్ అంటారు. నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు కదండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇలా మంచిగా అయితే అందరిని అయితే ఎంటర్టైన్ చేశారు. దీని తర్వాత అయితే లేజర్ షో మొదలైందండి. అసలు అదైతే హైలైట్ అండి. వీటన్నిటికీ మనమైతే మనీ ఏం పే చేయక్కర్లేదు. ఎవరైనా షిరిడి వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా అయితే దీన్ని విజిట్ చేయండి. మీరు వెళ్తే మాత్రం 5కి అలా వెళ్ళండి అండి. మంచిగా ఒక 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ అయితే ఇలా ఏదో ఒక షో అయితే రోజు జరిగిద్దంట. ఇక ఆ రోజు అయితే చక్కగా మీరైతే ఇది చూసినాక ఎందుకు వెళ్ళామనిపిదండి, అరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వెళ్తారు, అంత బాగా అనిపించింది. మేమైతే అసలు ఫస్ట్ టైం మేము చాలాసార్లు షిరిడి అయితే వెళ్ళామండి. కాకపోతే ఎప్పుడు ఇది మార్నింగ్ అలా వెళ్ళి ఫోటోలు దిగాలంటే దిగి అయితే వచ్చేస్తాం, కానీ ఈ టైంలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. మాకైతే అలా కలిసి వచ్చింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు అయితే వీళ్ళైతే ఇలా పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉన్నారండి.
అలా వాళ్ళు ఫస్ట్ స్టంట్స్ అన్నీ చేసేసారండి. ఇక వాళ్ళు స్టంట్స్ అయిపోయినాక లేజర్ షో అయితే మొదలు పెట్టారండి. మీ అందరికి ఫస్ట్లో చెప్పా కదా లేజర్ షో అయితే వేశారని, ఇదేనండి అది. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలండి. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను లేజర్ షో చూడటం, అందులో సాయిబాబాది నాకైతే పిచ్చగా నచ్చేసిందండి. ఈ సూర్యచక్రం అనేది చాలా పెద్దదండి. అది మొత్తం అయితే అసలు అలా మారుతుంటే ఎంత బాగుందోనండి అసలు లైవ్లో చూడటానికి. ఇలా ఫోన్లో చూడటం వేరు, అలానే మనం లైవ్గా ఎక్స్పీరియన్స్ అవ్వటం వేరు. నాకైతే ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తానండి. మీరు ఎవరైనా షిరిడి వెళ్తే ఒక్కసారి ఈ సాయి థీమ్ పార్క్కి ఈవినింగ్ పూట అయితే వెళ్ళండి. మీరు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అలానే ఇదేమి డబ్బులు కాదండి, మనం లోపలికి వెళ్ళాలంటే మార్నింగ్ పూట డబ్బులకి. అలానే ఇలా బయట ఈ లేజర్ షో చూడటానికి మనం ఎలాంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత మనం లోపలికి కూడా వెళ్ళొచ్చండి ఫ్రీగా, వాళ్ళే తీసుకొని వెళ్తారు. అది కూడా అయితే మీకు నెక్స్ట్ వచ్చే ముందు వీడియోలు అయితే చెప్తా ఉంటాను. ఇలా సాయిబాబావి అయితే మొత్తం అయితే ఇలా వేసి అయితే చూపిస్తున్నారు. ఎంత బాగుందోనండి, నాకైతే అసలు భలే నచ్చేసింది. ఇప్పుడు వరకు జరిగిన ఈ షో అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు అండి. సాయిబాబా గెటప్ వేసుకొని, అంటే చూడటానికి గెటప్ లాగా అయితే అస్సలు లేదండి. మనం సినిమాలో చూస్తాం కదండి, అలా రియల్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఆయన గడ్డం కానీ అదంతా అయితే మేకప్ అయితే అస్సలు కాదు, రియల్ గడ్డం అండి. ఆ హైట్ కానీ అసలు నాకైతే సాయిబాబాని చూసినట్టే ఉంది. అందరిలో అదే ఫీలింగ్ అండి. ఆయన ఒక గెటప్ వేసుకున్నారే, జస్ట్ ఇది యాక్టింగ్ అట్లా కాకుండా నిజంగా సాయిబాబాని చూస్తే మనం ఎలా ఫీల్ అవుతామో ప్రతి ఒక్కరు ఆయన అక్కడి నుంచి నడుచుకుంటా మన దగ్గరికి వస్తే ఆయన కాలమే పడి ఆశీర్వాదాలు తీసుకొని అసలు ఆయనతో ఫోటోలు తీసుకున్నారు. అసలు ఇది అంతా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇక ఆయనతో కలిసి మనం కూడా లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ ఒక సాయిబాబా విగ్రహం అయితే ఉండిద్దండి. ఇక ఈయన కలిసి ఈ సాయిబాబా కలిసి అయితే ఇక అక్కడైతే హారతి అయితే ఇప్పిస్తారండి. చూశారు కదా, చూస్తుంటే అచ్చం రియల్ సాయిబాబాని అయితే చూసినట్లుంది. ఇక ఆయనతో కలిసి మనం సాయి థీమ్ పార్క్ లోపలికి అయితే వెళ్ళొచ్చండి. దీనికైతే ఏం మనం పే చేయాల్సిన అవసరం లేదండి. మనం దేనికి పే చేయాలంటే లోపల మనం ఏమైనా తీసుకుంటాం కదండి, వాటికి పే చేయాలి. ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే అక్కడ కార్స్ అవి ఉంటాయండి, పిల్లలు ఉంటారు కదా, వాటిని ఎక్కించాలంటే వాటికైతే మనం మనీ అయితే పే చేసుకోవాలి. లోపల సాయిబాబా విగ్రహం, అలానే శివాజీ ఛత్రపతి ఉంటారు కదండి, ఆయన విగ్రహం, అలానే లార్డ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇవన్నీ ఉన్నాయండి. అలానే మన రామాయణం ఇవన్నీ అయితే వాళ్ళు మనకి లైవ్ షో లాగా అయితే వేసి అయితే చూపిస్తారంటండి. అదే మనం 500 కట్టామనుకోండి, అవన్నీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలా కావాలనుకున్న వాళ్ళు అయితే 500 టికెట్ తీసుకొని మార్నింగ్ అయితే వెళ్తే మీరు ఈవినింగ్ దాకా మంచిగా అయితే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయొచ్చండి. ఇక్కడైతే చాలామంది ఆయనతో అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇంకా అట్లా అయితే సాయిబాబా విగ్రహం దాకా అయితే వెళ్ళారండి. ఆయన వెళ్ళేదాకా అయితే అందరూ ఇలా మంచిగా అయితే వీడియోస్ అయితే తీసుకుంటానే ఉన్నారు. ఎవరిని కొంచెం కూడా విసుక్కోకుండా చక్కగా అడిగిన వాళ్ళందరికైతే ఫోటోలు ఇస్తా వాళ్ళు వీడియోలు తీసుకొని ఆగి మరీ వెళ్తూ ఉన్నారండి. నెక్స్ట్ ఇక్కడ షిరిడిలో సాయిబాబా లాగా ఒక విగ్రహం ఉండిద్దండి. ఇక్కడ దానికైతే హారతి ఇచ్చారు. అక్కడితో అయితే ఇక ఆయన వెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లల కోసం ఇలా జీప్స్, కారు, బైక్స్ అవి ఉన్నాయండి. ఒక రౌండ్ వేస్తే 100 రూపీస్ అంట. రేవాష్ని అలానే మా బావాల అబ్బాయి ఇషాన్ అని ఇక వాళ్ళిద్దరిని అయితే ఎక్కిచ్చారండి. వీళ్ళిద్దరైతే మంచిగా తిరిగి వచ్చారు. ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా బాగా కాస్ట్ ఉందండి, 50 రూపీస్. నేను అమ్మ అయితే చెరొకటైతే కొనుక్కున్నాము. ఇంకా పార్ట్ 2 కూడా వచ్చిద్దండి నెక్స్ట్ వీడియోలో, చూస్తూ ఉండండి. బాయ్ అండి.